నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈ గిన్నె ఏంటని చూస్తున్నారండి? ఇడ్లీ పాత్ర అండి. ఇడ్లీ పాత్ర తీసుకున్నాము అని చెప్పాం కదా. ఇక ఈరోజు ఇడ్లీలు వేసేస్తే ఇంకెందుకులే మళ్ళీ వేరే గిన్నె అని చెప్పి దీనిలోనే కూర వండేద్దామని చెప్పి ఉల్లిపాయ కోసి వేపుతున్నాను అన్నమాట వంకాయ టమాటా కూరలోకి. చాలా బాగుందండి ఇది. అన్ని రకాలుగా వాడుకోవచ్చు. దీనిలో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, రైస్ వండుకోవచ్చు, ఏమైనా పాల తాలికలు అలాంటివి చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, సేమియా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుందని చెప్పి తీసేసుకున్నానండి. ఇక మేము చిన్న ఫంక్షన్ ఉందండి, వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యాను. మా పెదమామగారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి. అంటే నాకు ఆడపడుచు అవుతారనమాట, పిన్ని అవుతారు. మాకు దగ్గరలోనే అండి. వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయ్యానమాట. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఇక బాగా ఎండగా ఉందండి, తలకి క్లాత్ చుట్టుకోమ్మా అని చెప్పి అంటుంది మా అమ్మాయి అక్కడ. అందుకని చెప్పి నవ్వుతున్నాను అనమాట. గొలుసు బాగుందా అని అడుగుతున్నా. ఇంకా చిన్న బ్యాగ్ ఒకటి తీసుకొస్తాను ఆగమ్మా అని అంటున్నాను. ఇంకా దీనిలో ఫోన్ అది పెట్టుకుందామని చెప్పి. ఇది నిన్నటి వీడియో అండి, కొంచెంగా తీసానమాట. చిన్న వీడియో చూపించుదామని చెప్పి. ఇంకా రెడీ అయిపోయావా అని అంటున్నారు ఈయన. త్వరగా కానీ అంటున్నారు. నేను అసలు త్వరగానే రెడీ అయిపోతాను, కొంచెం కూడా లేట్ చేయను. అయినా సరే నా మీద అరుస్తారనమాట. ఆయన అయితే ఎంతసేపు అయినా రెడీ అవ్వచ్చు, ఎంతసేపు అయినా లేట్ చేయొచ్చు అని అంటున్నాను. ఇక ఇదిగోండి ఈయన తీసుకువెళ్తానన్నారని చెప్పి ఇంక ఇలాగా రెడీ అయిపోయాము. ఇద్దరము వెళ్ళేసి వస్తాము. చాలా ఎండగా ఉందండి, బయట బాగా వేడిగా ఉంది. ఇది నిన్నటి వీడియో అని చెప్పాను కదండి. ఇక తెల్లారితే శుక్రవారం, శ్రావణ శుక్రవారం. ఇదిగోండి ఇంకా బయలుదేరాము. ఇలాగ తలకి క్లాత్ చుట్టేసుకున్నానండి, లేదంటే తలనొప్పి వచ్చేస్తుంది. ఇక శ్రావణ శుక్రవారం కదండి, ఇలాగా కన్నయ్యకు ఇలాగా పూజ చేసుకున్నానండి. శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సింపుల్గానే చేశానండి, ఏమీ నైవేద్యం అంటూ ఏం చేయలేదు. పళ్ళు కొబ్బరికాయ కొట్టానండి, పళ్ళు పెట్టాను. ఇంకా కొబ్బరికాయ నా దేవునికి నైవేద్యంగా ఇలాగ సమర్పించుకున్నాను. వరలక్ష్మి వ్రతం చేసుకుందాంలే అని చెప్పి ఎక్కువగా ఆర్భాటంగా నేనేమీ చేయనండి, ఆడంబరాలుగా అట్లా ఏమీ చేయను. మనకున్న దాంట్లోనే సంతోషంగా సంతృప్తిగా సింపుల్గా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఏ అడ్డంకులు లేకుండా చూస్తే అది చల్లని తల్లి. శ్రావణ వ్రతం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను మనసులో. ఇంకా హారతి కూడా ఇచ్చేసానండి. ఇక ఈ మాత్రంగానే కొంచెంగా చేసుకున్నానని చెప్పి చెప్తున్నాను. ఇక టిఫిన్ చేయాలని చెప్పి ఇది స్టిక్కర్ అండి. ఏమంటే చిన్నది స్టీల్ కళాయి ఒకటి తీసుకున్నారు ఇడ్లీ గిన్నెతో పాటు. ఈ చిన్నది తీసుకున్నాం, మా ఇద్దరికి ఇలాగ సరిపోతుంది. చిన్నదంటే చిన్నదే తీసుకోండి. సిల్వర్ సామాన్ అన్నీ మార్చేసామండి. ఇంకా మార్చేస్తే వాటికి డబ్బులు రాగా ఇంకా వీటికి కొంచెంగా పడినాయి. దీని రేట్ ఎంత కూడా ఈయనకే తెలుసండి, నేనైతే పట్టించుకోను. నాకు అసలు గుర్తు కూడా ఉండదన్నమాట. చాలా చిన్నదంటే చిన్నది కావాలని చెప్పి అడిగి మరీ ఇలాంటిదే తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా మందంగా, చాలా బాగుంది. మంచిగా కూర కూడా వండుకోవచ్చు దీనిలో అని చెప్పి. అయితే ఇడ్లీ పిండి కొద్ది మాత్రమే ఉంది. ఇంకా దానిలో కొంచెంగా పిండి కలిపేసి రైస్ పిండి కలిపేశాను. ఇక కలిపి కొంచెంగా చిన్న పునుగులు వేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాగా ఏమైనా కళాయి పెడితే తిప్పడం ఇలాగా మాకు పెద్దలు ఉన్నప్పటి నుంచి అలవాటు. మా అమ్మ అలాగే చేసేది, అదే అలవాటు నాకు కూడా అంతేనని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు.
ఇంకా ఈ మాత్రంగా కొంచెంగా పెరుగు కలిపానండి. ఈ పిండిలో పెరుగు, జీలకర్ర, అల్లం సన్నగా తరిగి వేసాను, ఆనియన్, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మంచిగా ఇలాగా చిన్న పునుగులు టిఫిన్ చేస్తాను. దీనిలోకి వేరుశెనగుళ్ళు పప్పుల చట్నీ కూడా చేస్తాను. చట్నీ లేకపోతే అసలు మా ఇంట్లో గడవదన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఇది సిమ్లో పెట్టేసి ఇక పప్పుల చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. భలే బాగుంది కదండి. చిన్న కళాయి ముద్ద వస్తుందండి. కొత్త గిన్నె కదా, పని కూడా మంచి ముచ్చటగా చేయాలనిపిస్తుందిలేండి నాకు. కూర కూడా దీనిలోనే వండాను ఈరోజు. చాలా బాగుందండి కళాయి అయితే మాత్రం. ఇద్దరికి చక్కగా సరిపోతుందండి కూరకి. ఇద్దరికి ఏంటండి, ముగ్గురికి సరిపోతుంది మంచిగా. చాలా బాగుంది. ఇంకా అంతకు ముందులో ఎప్పుడో తీసుకున్నదండి ఆ కళాయి, పక్కన పొయ్యి మీద పెట్టి ఉంచాను కదా, అది కూడా చాలా మందంగా చాలా బాగుంటుందండి. దానిలోనే వండుతూ ఉంటాను కదా, గారెలు వేసినా ఏమి అంతకు ముందులో పునుగులు వండినా ఆ కళాయిలోనే వండుతాను. ఇంకా దానిలోకి తీద్దాంలే అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ బుజ్జి కళాయి మాత్రం భలే ముద్ద వస్తుందిలేండి. ఇప్పుడు అందరూ స్టీల్ వాటిలోనే వండాలి అని అంటున్నారు కదండి, అందుకని ఒక్కొక్కటి చిన్నగా మార్చేసుకుంటున్నానండి. ఇంకా మార్చుకోవాల్సినవే ఉన్నవి, ఇంకా తీసుకోవాల్సినవి ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పి, అన్నీ ఒకేసారి కావాలంటే డబ్బులు చాలా అవుతాయి, ఇప్పుడు నేను తీసుకోలేను అని అన్నారు ఈయన. అందుకని చెప్పి కొంచెం వరకే, ఒక 4 గిన్నెల వరకే తీసుకున్నాము. ఈ మాత్రం ఇంకా టిఫిన్ వేసేసాను. వేసి ఇక ఇది రెండో వాయికి కూడా వేసేస్తున్నాను. కొంచెంగా పిండి మిగిలింది. సిమ్లో పెట్టేసి ఇలాగా కుక్ చేసుకుంటే చాలా లోపల కూడా మంచిగా ఉడుకుతాయండి. ఇక భోజనాలు వంట అంతా అయిపోయిందండి. భోజనం కూడా చేస్తాం. ఇక బట్టలు ఉతికేసేసాను ఈరోజు. బట్టలు ఉతికితే ఇంకా బాగా ఎండిపోయినాయి అనమాట. ఎండ బాగా వస్తుంది కదా, ఇక తీసుకొచ్చేసి మడతలు పెట్టేస్తున్నాను. నిన్న ఫంక్షన్కి వెళ్ళామన్నాం కదండి. ఏ ఫంక్షన్ వచ్చినా సరే మమ్మల్ని వదిలిపెట్టండి. మా పెదమామగారు అమ్మాయి నాకు పిన్ని అవుతారు, మా ఆడపడుచు అనమాట. అందుకని చెప్పి వెళ్ళొస్తామండి. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళ ఫంక్షన్లకి ఎవరైనా రారేమోనని చెప్పి మన ద్వారా వాళ్ళని రప్పించుకుని మనల్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళ అవసరాలకు కూడా మనల్ని ఉపయోగించుకుంటారు. మన ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు కానీ, పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చినా కూడా వాళ్ళు మనకి ముఖం చూపించలేని పరిస్థితిలో ఉండి మన ఇంటికి కూడా రాకోకుండా అలా తయారవుతున్నారండి ఈ మధ్య జనాలు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అట్లా ఎప్పుడు ఉండకూడదు కదండి. బంధుత్వం అనేది మనం ఉన్నంతకాలం ఉండాలి అని మనస్ఫూర్తిగా ఎవరమైనా కోరుకుంటాము. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఏదన్నా బాధ వస్తే వెంటనే మనం గుర్తొచ్చేస్తాము. మనకు ఫోన్ చేసేసి లేదా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళ గురించి ఎన్నో మాటలు చెప్పేసేయాలి. అప్పుడు కానీ వాళ్ళ కడుపు ఉబ్బరం తీరదనమాట. మధ్యలో మనం పిచ్చివాళ్ళం అయిపోతాం. మళ్ళీ వాళ్ళు ఒకటైపోతారు. అవ్వాలి, అందరము ఎప్పటికైనా మంచిగానే ఉండాలని ఎవరమైనా కోరుకుంటాం కదా. కానీ ఇంతలోనే ఎందుకు వాళ్ళ మీద చాడీలు చెప్పటం, మధ్యలో మనం ఏమీ అనకపోయినా అనని మాటలు చెప్పి మన మీద ఎన్నో పెట్టేసి మేమే శుద్ధులము, అదిగో మనం విన్నాం కదా, మనమే మంచి వాళ్ళం కాదు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు జనాలు. ఇది కలియుగం అని ఊరికే అనలేదు. కలియుగం అంటేనే కలహాల యుగం అంటండి. ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి గొడవ పడటానికి. అంతేగాని వద్దు, గొడవలు వద్దు, ఆగిపో నువ్వు, ఆమంటేలే అని తనే ఊరుకుంటుంది, నువ్వు మెదలకుండా ఉండు అని చెప్తే గొడవ అక్కడితో సద్దుమణిగిపోతుంది కదా. ఆహా, అలా కాదు. ఇంకా వాళ్ళ మీద రెచ్చగొట్టి 4 మాటలు చెప్పటం, వీళ్ళని ఇంకా బాధ పెట్టేటట్టుగా, అవును నేనేమైనా సరే వెళ్ళి ఇప్పుడు నన్ను ఏమనిందో అని చెప్పి అడిగేసేయాలి అనేలాగా మాట్లాడటం, అది ఎంతవరకు కరెక్టు? అట్లా కరెక్ట్ కాదు కదా. అలా కనుక గొడవ పడద్దు అని చెప్పేవాళ్ళే ఉంటే అసలు గొడవలే రావు కదా ఎవరికి. ఏదైనా చిన్న గొడవ వచ్చినా ఆ గొడవ వచ్చిన ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోద్ది. మూడో మనిషి మధ్యలో ఎంటర్ అయ్యి వాళ్ళ ద్వారా ఇంకా గొడవ పెరగటమే కానీ ఏమీ ప్రయోజనం ఉండదు.
ఒక మనిషితో మనం స్నేహం చేస్తున్నాము అంటే, లేదా బంధుత్వంలో ఏమైనా బంధంలో ఉన్నాము అంటే నమ్మకం అనేది ఉండాలి ఎవరికైనా. ఆమె మనిషి, అనే మనిషా, అనని మనిషా అనేది మనకే ముందు తెలిసి ఉండాలి. ఎదుటి మనుషులు చెప్పే వరకు కూడా కాదు. మనుషులు అన్నాక తెలిసి తెలియక చిన్నతనంలో తప్పొప్పులు, తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అవే జీవితాంతం అలాగే ఉంటారు అని ఎవరు ఉండరు కదా. ఎవరైనా మారతారు. ప్రతి మనిషి మారతారు. మంచితనంగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అని ఏ మనిషికి ఉండదు. ఈ రోజుల్లో ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నారంటే వారవలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు వీళ్ళిద్దరూ ఇంత మంచిగా చక్కగా లైఫ్లో ఏ గొడవలు లేకుండా ఉంటున్నారు, వీళ్ళిద్దరిని ఏమైనా సరే విడతీసేయాలి అని చెప్పి గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది వరకే ఉంటారు. ఆ ఒక్కళ్ళు ఇద్దరు అయినా చాలు వీళ్ళిద్దరి సావాసం జీవితాంతం ఉండే వాళ్ళని చెడగొట్టడానికి. మనమేమీ తప్పులు చేయలేదా? మనమేమైనా శుద్ధులమా? మనం అంత కరెక్టా ఎదుటి వాళ్ళని అనటానికి? ఎదుటి వాళ్ళకు ఒక వేలు చూపిస్తుంటే మన వైపు 4 వేలు చూపిస్తున్నాయని ఎవ్వరూ మర్చిపోకూడదు కదా. ఈ రోజుల్లో ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అని పట్టించుకునే రోజులు కూడా కాదు. ఏది ఏమైనా ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా మనశ్శాంతిగా భగవంతుని చింతనలో గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేనైతే అలాగే ఉంటున్నాను కూడా. నాకు నా రాధాకృష్ణులు ఉన్నారు చాలు. ఆయనే చూసుకుంటారు అన్నీ. మంచైనా చెడైనా ఏవి జరిగినా నా మంచికి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. ఏది ఏమైనా మనల్ని కావాలి అనుకున్న వాళ్ళని వదులుకోవద్దు, మనమంటే వద్దు అనుకున్న వాళ్ళని తలవను వద్దు. మాటల్లో పడి మర్చిపోయానండి చెప్పటం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.